గిరిజన ప్రాంత ఉద్యోగాలలో గిరిజన యువతకు 100% రిజర్వేషన్ కల్పించి జీవో 3పై రాష్ట్రపతి ఆర్డినెన్స్ను జారీ చేయాలని తనపై హైదరాబాద్ జిల్లాకు వస్తున్న ప్రధానమంత్రి మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేస్తారు. అయితే గురువారం జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో టీహెచ్ఎస్ కమిటీ జిల్లా సమావేశం జరిగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కరోనా కారణంగా దొంగల తారిన జీవో 3ను రద్దు చేసి ఏజెన్సీ గిరిజన యువతకు అన్యాయం చేసిందని సచిన్ ఆరోపించారు. 4న ఆదిలాబాద్కు వస్తున్న ప్రధాని మోదీ గిరిజన యువతకు దోహదపడే జీవో 3పై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని కోరారు. అలాగే ఆదివాసులు అధికంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు సెంట్రల్ గిరిజన యూనివర్సిటీని పుట్నూరు కేంద్రంగా ఏర్పాటు చేయాలని అన్నారు. ఆదివాసులను అడవి నుంచి దూరం చేసేలా కేంద్రం తీసుకొచ్చిన నూతన అటవీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ చట్టం ద్వారా ఎన్నో సంవత్సరాల నుండి గిరిజనులు పోరాడి సాధించుకున్న పీసా 1/70 అటవీ హక్కుల చట్టం గ్రామ సభల చట్టాలకి ఇది నిర్వీర్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత గొప్పగా ప్రకటించినా పీఎం జన్మక్ కార్యక్రమం ఆటకెక్కించదని అన్నారు. అట్లాగే తెలంగాణలో గిరిజన యువత కొన్ని సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్న జీవో నంబర్ 3ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ జీవో నంబర్ 3 లేకపోవడంతో ఉద్యోగ అవకాశాల్లో గిరిజన యువతకు అన్యాయం జరుగుతున్నది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా. కేంద్ర ప్రభుత్వము రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా జీవో 3ని పునరుద్ధరించే అవకాశం ఉన్నది. కాబట్టి మోడీ గారు 4 నాడు వచ్చే సభలో ఇక్కడ గిరిజన యువతకు స్పష్టమైన హామీని జీవో 3 పైన ప్రకటించాలనే దాని గురించి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే కేంద్ర ప్రభుత్వము నూతన అటవీ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ అటవీ చట్టము ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గ్రామ సభలు 1/70 పీసా చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఆదివాసుల్ని అడవి నుంచి దూరం చేసే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వ అటవీ చట్టం ఉంది. కాబట్టి దీన్ని వెనక్కి తీసుకునే విధంగా కూడా ఈ సభలో మాట్లాడాలని దాని గురించి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 9 శాఖల్లో గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం మేము కృషి చేస్తామని దాని గురించి ప్రకటనలు మాత్రం 24,000 కోట్లు ఇచ్చి ఆ ఆచరణలు మాత్రం 500 కోట్లు మాత్రమే కేటాయించడం అనేది